హిమాలయాల్లో ఉన్నామా విజయనగరం జిల్లాలో ఉన్నామా అనే సందేహం కలుగుతుంది అక్కడి మంచు దృశ్యాలు చూస్తుంటే. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసినా దారి తెన్ను తెలియని పరిస్థితి. ఒకరోజో రెండు రోజులో కాదు, రోజు ఇదే అనుభూతి. తీర ప్రాంతమైన, మన్యం సీమైన, మైదాన ప్రాంతమైన ఆ సమయంలో గుర్తించలేని పరిస్థితి. బారెడు పొద్దెక్కినా మంచు దుప్పటి తొలగకపోవడంతో కొందరు కొత్త అనుభూతులకు లోనవుతున్నారు. మరికొందరు వాణిజ్య పంటలు పోతాయని ఆందోళన చెందుతున్నారు. ఆ ఊరంతా మంచు ముంచేస్తుంది. దీంతో రివ్వున దూసుకుపోవాల్సిన వాహనాలు నడకలు నేర్చుకుంటున్నాయి. జాతీయ రహదారిపై అయితే భారీ వాహనాలు నడపడానికి సాహసించలేక కొందరు వాహనాలు ఎక్కడికక్కడే నిలిపివేస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారి 10 గంటల వరకు మంచు వానలో విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. వాహనదారులు రాత్రికి పగటికి తేడా తెలియకుండా ప్రయాణాలు సాగిస్తున్నారు. దారి బొత్తిగా కనిపించకపోవడంతో దగ్గరకు వచ్చే వరకు ముందు వచ్చే వాహనం ఏంటో తెలియక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా మంచు తెరలు వీడకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. ఆకాశానికి అవనికి తేడా తెలియకపోవడంతో గడప దాటాలంటే జనం తటపటాయిస్తున్నారు. ఈ మంచుని రైతులు తేనె మంచుగా పిలుస్తున్నారు. ఇది పంటలకు తేనెలా ఎరవేసి పంట ఊపిరి తీసేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పంటలోను జీడి, మామిడి పూట టైంలో మంచి మబ్బుతో ఈ మంచుతో చాలా బంకతో వస్తున్నాయి. దాన్ని బట్టి అగ్గిన తీగుల్లో కూడా వస్తున్నాయి. పువ్వులు కూడా తిగులై వస్తున్నాయి. పింజలు కూడా రాలిపోతున్నాయి. కనుక ఎన్నో మతుపులు పెట్టి, అప్పులు చేసి మతుపులు పెట్టి నరికిస్తూ బయలు చేస్తూ అది మాకు భయంగా ఉన్నది. ఈ మతుపు ఏం చేయాలో, ఏ విధంగా తీర్చాలో అని మాకు భయంతో ఉన్నాము. కనుక మీరు దీన్ని బట్టి చూసి ఎలాగ సహకరిస్తారని మేము ఆశతో కోరుతూ ఉన్నాము. కనుక మీరు వచ్చి చూడండి. ఈ పువ్వుల్లోనూ పింజల్లోనూ చూస్తే ఏకం అగ్ని తెగులుగా రాలిపోయి ఉన్నాయి. కనుక దీనికి బట్టి మీతో మాకు చూసి సహకరించి చూసి ఇస్తారని మేము కోరుతూ ఉన్నాం. మేము ఈ కర్బూజా వేసాము, మామిడి తోట కొద్దిగా ఉంది, తర్వాత జీడి తోట కొద్దిగా ఉంది. అయితే ఏంటంటే ఈ ఉదయాన్నే తేనెమంచు పొగమంచు పడుతుంది, విపరీతంగా ఉన్నది. 7-8 వరకు పొగమంచు వదలడం లేదు. దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారండి. చూసారా, ఈ మామిడి చెట్టు అసలే ఈ సంవత్సరం మామిడి పూత తక్కువ అన్ని సమయంలో ఈ మామిడి ఈ పూత వల్ల, తేనె మంచు వల్ల, పొగమంచు వల్ల ఇది మామిడి పూత రాలిపోయి నల్లగా అయిపోయి పంట తీవ్ర నష్టం వస్తుంది. అసలు మామిడి పూతే తక్కువ ఈ సంవత్సరం అంటే ఆ ఉన్న పూత కూడా ఈ పొగమంచు వల్ల పోతుందండి. తీవ్ర నష్టం వస్తుంది. నాకే కాదు, ఈ మండలం ఈ చుట్టుపక్కలంతా కూడా ఈ పొగమంచు, తేనె మంచు వల్ల చీడపీడ మందులు కొట్టినప్పటికీ ప్రయోజనం లేదండి. మంచు వల్ల మొక్కలు నష్టపోతున్నాయి, స్వేచ్ఛగా పెరగడం లేదు, చాలా కృంగిపోయినట్టు అయిపోతుందండి మొక్కలు. అందువల్ల ప్రభుత్వం దీన్ని ఈ దిశగా ఆలోచించి రైతులకి ఆదుకోవాలని మా రిక్వెస్ట్ అండి. ఇది ఆంధ్రజ్యోతి వారికి. ఈశాన్య రుతుపవనాలు తిరోగమనానికి ముందు ఓ వారం రోజులు, తర్వాత 1-2 రోజులు మంచు సాధారణ స్థితి కంటే ఒకంత ఎక్కువగా కురవడం పరిపాటే. అయితే వానను మించిపోతున్న మంచు వాన ఈ కాలంలోని పంటలకు ప్రాణ సంకటంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత దశలో ఉన్న మామిడి పంటకు మహా కష్టం వచ్చింది. కర్బూజా, జీడి, మొక్కజొన్న పంటలకు ఈ తేనె మంచు ముంచేస్తుంది. గజగజ వణికిస్తున్న చలిలో మంచు ముంచేస్తుంది.
ఊరెక్కడుందో వాడెక్కడుందో తెలియని స్థితిలో సరిహద్దులను చెరిపేస్తోంది. తొలి పొద్దు నడినెత్తిన చేరినా అది ప్రభాత సమయాన్నే తలపిస్తోంది. ఈ హిమగిరి సోయగం ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదకరంగా మారిన వాణిజ్య పంటలకు వెన్ను విరిచేస్తోంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.